హాయ్ హలో నమస్తే. ఈరోజు ఒక మంచి కార్డ్ మ్యాజిక్తో మీ ముందుకి. కార్డ్ మ్యాజిక్ క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మీకు ఆ పరిస్థితి అర్థం కాదు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఈరోజు సూపర్ కార్డ్ మ్యాజిక్ ఏం జరుగుతుందో చూడండి. ఓకే, ఈ మ్యాజిక్లోకి వెళ్దాం. చూడండి, ఇది ఈ 10 కార్డ్స్ 1 2 3 4. దీని వెనక భాగాన కొన్ని అంకెలు ఉన్నాయి. ఈ అంకెలు ఏందో చూపిస్తాను. ఇది ఒక డెక్. ఈ డెక్లో 52 ముక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఇక అన్ని విడివిడి కార్డ్స్ లెక్కలు. 52 ముక్కలు 52 ముక్కలు పెట్టుకోవచ్చు, ఇంకా ఎన్నైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అంటే ఒక ప్యాకలో ఉండేది 52 ముక్కలు కాబట్టి 52 ముక్కలు తీసుకున్నాం. ఎందుకంటే అదనంగా తీసుకుంటే ఇక అదనం భారం పడుద్ది మనకి. ఇక పరిశీలించండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మీరు చేసే పని ఏంటంటే, మనకు స్పెక్టేటర్ అన్న ఉండాలా లేదా అసిస్టెంట్ అన్న ఉండాలా. అసిస్టెంట్ లేదా స్పెక్టేటర్ అంతా మనమే. ఇందులోంచి ఒక కార్డ్ సెలెక్ట్ చేయండి. అంటే నేను మెజిషియన్ కదా, నీ ఇష్టం వచ్చింది చేస్తావు కదా అంటే తప్పదు. మీరు చెప్పండి, నేను చేస్తా. ఓకే, చెప్పండి. ఈ 1 2 3 4 ఏదైనా అనుకోండి. ఇందులో ఏ కార్డ్ తీయమంటారో చెప్పండి. ఇదా 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 ఇదా. ఇందులో నేను తీసినా కూడా తర్వాత పర్యవసానం మీకే తెలుస్తుంది. ఎలా ఇది నేను అనుకొని తీసిందే కాదు, వాస్తవానికి తీసేది కాదు. మీరు గమనించండి. ఇదా 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 ఇది చెప్పండి. ఇదా 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 ఇదా. సరే, ఇది చేద్దాం. ఓకే, ఇచ్చేద్దాం. ఆబ్రకదబ్రా ఆబ్రకదబ్రా ఆబ్రకదబ్రా. ఓకే, ఇది తీశాను. ఏం జరుగుతుందో చూడండి. ఇది ఇలా పెట్టాను. ఇక్కడ కార్డు తీశాను, ఇక్కడ కొన్ని మొక్కలు తీశాను. మొక్కలు నుంచి కొన్ని తీశాను. ఏం జరుగుతుందో చూడండి. ఎలా వచ్చినాయో అది. కాకపోతే ఇందులో నేను అనుకున్నది ఏం లేదు. ఇక్కడ నేను పేక మొక్కలు కొన్ని మొక్కలు తీశాను. ఇక్కడ మన సెలెక్టెడ్ కార్డు తీసాము. ఓకే, నంబర్ 10 అంటే నేను తీసిన మొక్కలు కూడా 10 ఉండాలి. 10 లేకపోతే మ్యాజిక్ ఫెయిల్, కరెక్ట్ కాదు. కాబట్టి 10 మీదటే తీశాను కొన్ని మొక్కలు. ఓకే, లెక్కేద్దాం ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 వచ్చింది. 10 మొక్కలు మన చేతికి వచ్చేసినాయి. దిస్ ఈజ్ మ్యాజిక్. మళ్ళీ రూపాయలు లెక్కేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మళ్ళీ దీంట్లో పెట్టేస్తున్నా. ఇది అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టేసేయండి. ఈ మూడిట్లో మళ్ళీ ఒకటి సెలెక్ట్ చేయండి. ఓకే, ఇదా 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 ఇదా. బాగా గమనించండి. నేనేం చేసేది ఏం లేదు, నేను గుర్తుపెట్టుకొని తీసుకునేది ఏమి కూడా లేదు. ఇది మ్యాజిక్ పర్పస్ మీద వచ్చేస్తుంది తప్ప. సరే, ఓకే, ఇద్దేద్దామా? మీ ఇష్టం. సరే, ఇది ఓకే. ఇదేందో మనకు తెలియదు. ఎంత ఇంకుందో మనకు తెలియదు. ఓకే, తీశాను. దీని మీద ఒక అంకె ఉంది. ఈ అంకె దేంతైతే ఉందో అన్ని మొక్కలు రావాలి, ఉండాలి. ఇది మ్యాజిక్. చూద్దాం. 22 మొక్కలు. ఓకే, లెక్కేద్దాం. 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఓకే, దిస్ ఈజ్ మ్యాజిక్. మళ్ళీ పళ్ళు లెక్కేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఓకే, ఇది అయిపోయింది. ఇక ఏ 2 ముక్కల్లో ఏది సెలెక్ట్ చేయండి, మీ ఇష్టం. ఓకే, ఇదా 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 సరే. ఓకే, సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇది దీని వెనక కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, అంకెలు ఉన్నాయి. ఏం చేద్దాం చూద్దాం. ఓకే, అబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. ఓకే, ఇదేందో చూద్దాం. ఓకే, 32. ఇవి 32 మొక్కలు ఉండాలి, లేకపోతే మ్యాజిక్కే కాదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. ఓకే, మళ్ళీ ఒక పది లెక్కేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. ఇంత పెట్టేశాను. ఇక ఉన్న మొక్క ఇదేందో చూద్దాం. ఇది అయిపోయింది కాబట్టి ఉన్నది ఇదే కాబట్టి ఉన్నది ఇదే చేస్తాం. ఇది వెనక ఎంత ఉంది అనేది మ్యాజిక్లో తెలుద్దాం. ఓకే, సెలెక్ట్. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. ఓకే, ఎంత చూద్దాం. ఉన్న ముక్కలు ఇవి, దేంతో చూద్దాం. 44 అంటే 44 ముక్కలు దీంట్లో ఉండాలి, లేకపోతే మ్యాజిక్కే కాదు. లెక్కేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44. ఓకే, మనకి
ముందు స్లిప్ తీసాము, తర్వాత కట్ చేసాము, లేదా ఎట్టని చేసాము. ఇవి నేను చూడలేదు, ఇవి కూడా నాకు తెలియదు ఎక్కడెక్కడ ఉంది. కాబట్టి మనకు వచ్చిన ఈ కార్డ్స్లో ఉన్న నెంబర్ బట్టి మ్యాజిక్ వల్ల ఈ నెంబర్స్ మనం లెక్కించడం జరిగింది. కరెక్ట్గా 10కి 10 వచ్చినాయి, 22కి 22 వచ్చినాయి, 30కి 32 వచ్చినాయి, 44 44 వచ్చినాయి. ఓకే, ఇది మ్యాజిక్. ఇది మ్యాజిక్ బాగా ఉంది అనుకుంటాను. మీరు కూడా నేర్చుకుంటే మీకు వస్తుంది. దీంట్లో పెద్ద విశేషం ఏం లేదు. కాకపోతే మంత్రం రావాలి, అబ్రకదబ్రా రావాలి. అది వస్తేనే మ్యాజిక్ మీకు వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ, నమస్తే, ధన్యవాదములు. మరి ఒక మ్యాజిక్తో మీ ముందుకి తర్వాత. ఓకే, థ్యాంక్ యూ.